నవనీత కుహూరత రాగాల ద్వారా ఆ ధ్వని మీ నుండి మాకు ధారలాగా పోస్తున్నారు అని ఈ సదస్సు భావిస్తున్నది. అద్భుతమైనటువంటి మీ సూచనలు ఎంతో పెద్దవాళ్ళైనప్పటికీ మాకంతా కూడా పూజ్యనీయులైనటువంటి, సమాజానికి పూజ్యులైనటువంటి మీరు ఎంతో వినయంగా ప్రసంగించటం మేమింకెంత నేర్చుకోవాలా అన్నటువంటి ఒక పెద్ద పాఠం ఇది. ఆ ఒక్క మాట, ఆ వినయత ఒక గ్రంథంగా మేము భావిస్తూ, మీరు మాట్లాడేటువంటి ప్రతి అక్షరము నిబద్ధమవుతున్నది. మీరు ఇచ్చేటువంటి ప్రతి సలహా సూచన ఆచరణ సాధ్యమైన ప్రతి ఒక్కటి తిరుమల తిరుపతి దేవస్థానం 100% ఆ భగవంతుని ఆదేశంతో ఖచ్చితంగా అమలు అవుతుంది అని ఈ సభ సాక్షిగా నేను, మా కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు ఇద్దరు మాటలుగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పొద్దున నా ప్రసంగంలో 1-2 మాటలు మాట్లాడలేకపోయినటువంటివి ఇప్పుడు మీ ద్వారా విన్నటువంటి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలాన నేను మళ్ళీ అధ్యక్షునిగా అయిన తర్వాత భగవంతుని దయ వలన ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అన్ని పాఠశాలలకి 4 భాషలలో సులభ శైలిలో భగవద్గీత సారాంశాన్ని 40 పేజీల సులభ శైలి సారాంశాన్ని ఒక్కొక్క భాషలో 1,000,000 పుస్తకాలను ముద్రించి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలో 5 భాషల్లో ప్రచురించామని మీ అందరికీ విన్నవించుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇది అందటం ద్వారా ఆ మానవీయ గుబాళింపును, భగవద్ దర్శనం అన్నది ఏ రకంగా సాక్షాత్కరింపబడ్డది, శ్రీకృష్ణ భగవానుడు పాండవ మధ్యమునికి బోధించినటువంటి ఆ బోధ సమస్త మానవాళికి ఆచరణయోగ్యమైనది అన్నటువంటి ఆ సందేశాన్ని 5 కోట్ల పుస్తకాలని ముద్రిస్తున్నామని, అంతటితో ఆగం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ విద్యార్థులకందరికీ అందించాలన్నదే మా తపన అని మీకు తెలియజేస్తున్నా. అలాగే మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రంలో ఉన్నంత వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని డిసెంబరు నెల 23వ తారీఖు నుంచి ప్రారంభించినాం. ఈ హోమం నిరంతరాయంగా నిరాఘాటంగా స్వామి ఉన్నంత వరకు సాగాలని స్వామివారి పాదపీఠిక అలిపిరి దగ్గర అనునిత్యము జరుగుతున్నదనని, హిందువులకు అతి ముఖ్యమైనటువంటి పండుగలు, అది పుట్టినరోజులు కావచ్చును, పెళ్లి రోజులు కావచ్చును, ఇతర శుభకార్యాలకు వాళ్ళు ఒక యాగం చేసుకోవాలంటే 1,00,000-2 లక్షల రూపాయల ఖర్చు అవుతున్నది కనుక అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కేవలం 1,000 రూపాయల ఖర్చుతో ఈ యాగాన్ని, ఈ హోమాన్ని, ఈ నిత్యాగ్ని హోత్రాన్ని అనునిత్యము జరపాలని నిశ్చయించి అద్భుతంగా చేస్తున్నామని స్వాముల వారి దివ్య పాదాలకు విన్నవించుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. అమ్మ చాలా గొప్పగా చెప్పారు, మేమిద్దరం కూడా అనుకున్నాం ఆ విషయాన్ని. మేము గతంలోనే ఈ మొట్టమొదట మన రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి విద్యార్థి నుంచి 25 సంవత్సరాల వయస్సు వచ్చిన యువకులలో భక్తి భావనను పెంపొందించటం కోసమని గతంలో రామకోటి ఏ రకంగా రాసేవాళ్ళో ఆ రకంగా
గోవింద కోటి రాసినటువంటి వాళ్లకు వారి కుటుంబానికంతా కూడా వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చెయ్యాలని చేయించాలని ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన పుస్తక ప్రచురణ కూడా చేశామని, కోటి నామాలు రాయలేకుండా 10,116,000 రాసినటువంటి ఆ విద్యార్థికో యువకునికో ఒకరికి దైవ దర్శన ప్రాప్తి లభించే నిర్ణయం కూడా ఈ 2-3 నెలల్లోనే తీసుకున్న ఒక మంచి నిర్ణయాలుగా, ఈ నిర్ణయాలన్నీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మీ ముందర నేను ప్రతిపాదిస్తున్నా. దానికి కారణం హైందవ సనాతన ధర్మ వ్యాప్తికే తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబడి ఉండాలా అన్న తాత్విక చింతన మా ముఖ్యమంత్రిలో అణువణువులోనూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ముందర తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని, మరింతగా మీరు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని 100% చేసి భగవత్ కృప వలన మళ్ళీ ఇలాంటి సదస్సే జరిపే రోజున ఏమేమి చేశాము అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు నివేదించేటువంటి అవకాశం కలుగుతుందని భావిస్తూ ప్రస్తుతం ఈ విరామాన్ని భోజన విరామం తరువాత సరిగ్గా 2 గంటలకు మళ్ళీ సమావేశమవుదాం. ఇప్పుడు అనుగ్రహ భాషణ చేసినటువంటి దివ్య పురుషులు కూడా ఖచ్చితంగా తమరు మధ్యాహ్న సమయంలో కూడా వస్తే చాలా బాగుంటుందనని తమరి పాదపద్మాలకి విన్నవించుకుంటూ, మధ్యాహ్న విరామం తరువాత శ్రీ విరజానంద స్వాముల వారి కడప వారి అనుగ్రహ భాషణతో తరువాతి సదస్సు ప్రారంభమవుతుందని తెలియజేస్తూ, ఒక గడియ పాటు ఈ విరామ సమయాన్ని, అంటే గడియ అంటే మళ్ళీ 2 గంటలుగా గంట పాటు ఈ విరామ సమయాన్ని ప్రకటిస్తూ మీ అందరి ముందర సెలవు తీసుకుంటున్నాను.